ఇటీవల 22A నిషేధిత భూముల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, పచ్చి దోపిడీ పాలన. రెవెన్యూ శాఖ ప్రజల ఆస్తులను కాపాడాల్సింది పోయి ఈరోజు మరి బ్రోకర్ దందాలు చేస్తూ ప్రజల భూములను లూటీ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు 22A నిషేధిత జాబితాలో మరి చేరిందంటే రాష్ట్రంలో సామాన్యుడి, పేదవాడిది, మరి పేద రైతుల మరి వాళ్ళ ఆస్తుల పట్ల ఏ మేరకు భద్రత ఉన్నదో ఇది పక్కా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా ఈ ప్రభుత్వం మరి నడుపుతూ ఉన్నది.